మెడికల్ డీటెయిల్స్ చూస్తే అంతరాష్ట్ర గంజాయి ఫెడ్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 62 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ సుభాష్ తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన రాజు రామగుండంలో ఐస్ క్రీం వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. సుభాష్ అనే వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసి రాజు తన కస్టమర్లకు సరఫరా చేస్తున్నాడని డీసీపీ తెలిపారు. నిందితుడు రాజుపై గతంలో గంజాయి తరలింపు కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని డీసీపీ తెలిపారు. అయితే నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. వ్యక్తులు రాజు నేమ్ వ్యక్తులు అప్రెండ్ చేశారు. పోలీస్ రికవర్డ్ 62 kg ఆఫ్ గాంజా. రాజు వ్యక్తి ఆన్ ద ఆర్డర్ ఫ్రమ్ ది పురుషోత్తం ఒడిశాలో వెళ్తారు. ఆన్ 11th of January ఫ్రమ్ దేర్ హీ బాట్ ద గాంజా టు రామగుండం. హీ బాట్ ద గాంజా ఫ్రమ్ రామగుండం టు హైదరాబాద్. వెన్ పోలీస్ గాట్ ద ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పోలీస్ అప్రెండెడ్ ద అక్యూజ్ పర్సన్. ఎంక్వైరీ చేసిన తర్వాత డీటెయిల్స్ ఏమైంది, ఈ సుభాష్ నేమ్ వ్యక్తి ఒడిశాలో ఉంది. So this Raju went to Subhash Vakti in Malkangiri, Orissa. There he purchased the ganja and bought the ganja to Ramagundam. Yesterday from Ramagundam he bought the ganja to Hyderabad, and from Hyderabad Raju Nehru Vakti he was trying to go to Chandrapur to supply it to Purushottam. Raju name Vakti already 2 కేసెస్లో ఉన్నాయి పాస్ట్లో. ఒక వ్యక్తి పోలీస్కి కస్టడీలోని, ఇద్దరు వ్యక్తి అబ్స్కాండింగ్ ఉంది. పోలీస్ ఈజ్ ట్రయింగ్ ఆఫ్టర్ దెమ్. ముఖ్యంగా ఈ పోలీస్ చాలా బాగా ట్రై చేస్తారు. ఈ సొసైటీకో డ్రగ్ పోలీస్ ఈజ్ ట్రయింగ్ టు ఆఫ్టర్ nabbing this, police has done very good job from our side. We have saved many lives. जो भी लोग एडिक्ट वगैरह हो रहे थे उनको भी बचाया. So it is a good message from police also.